మీరొక బ్యూరోక్రాట్, పాలిటీషియన్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. మన ఫార్మర్స్కి మన ద్వారా గెయిన్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మంచి ప్రోడక్ట్స్ అందించాలి. చాలా మంది సినీ సెలబ్రిటీస్ శిలాజిత్ గురించి బాగా ఆధ్యాత్మని అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు షీలాజిత్, ఇట్ హ్యాస్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్, ఇట్ ఈస్ ఇమ్యూన్ అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ ఈస్ యాంటీ ఏజింగ్. అక్ష, పెళ్లికి ముందు మీ అత్తగారి గురించి మీరేం విన్నారు? బీ వెరీ కేర్ఫుల్ అని చెప్పి పంపించారు చాలా స్ట్రిక్ట్గా. మీరు ఒక పాలిటీషియన్గా చాలా అగ్రెసివ్గా ఉండేవారు, కానీ మీలో నాకు ఇప్పుడు చాలా చేంజ్ కనిపిస్తుంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా వంట చేసేదాన్ని. అక్ష, ఈ రోజుల్లో ఇన్లాస్తో కలిసి ఉండే జనరేషన్ అమ్మాయిలే కనిపించట్లేదు. మీరేమో ఐ థింక్ ఈవెన్ ఇన్లాస్ సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఈవెన్ మీరే ఇంత చిన్న ఏజ్లో ఉన్నారు. మీరు యూత్ని సనాతన మార్గంలోకి నడిపించడం ఏంటి? ఐ థింక్ దిస్ జనరేషన్ ఈజ్ వెరీ మిస్గైడెడ్ అక్క. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆవిడ మాజీ ఎంపీ, పార్లమెంట్లో తన గళం వినిపించిన లీడర్. అండ్ ట్రైయింగ్ టు ఎన్ఫోర్స్ దేర్ పర్సనల్ బిలీఫ్స్ ఆన్ ద పీపుల్ ఫోర్స్ఫుల్లీ మేడం. కోడలేమో సోషల్ మీడియా స్టార్. అందరికీ అందం, ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆధ్యాత్ పేరుతో వెల్నెస్ ప్రొడక్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. నేపాల్ అగరబత్తీల నుంచి అరకు కాఫీ వరకు అనేక హెల్దీ ప్రొడక్ట్స్ ని మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. వారికి ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్న వారిలో సినీ స్టార్స్, సెలబ్రిటీస్, విఐపీస్, పాలిటీషియన్స్ ఉన్నారంటే ఆ ప్రొడక్ట్స్ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉన్నా తమకంటూ ఆధ్యాత్ పేరుతో ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న ఈ అత్తా కోడళ్ళని మనం ఖచ్చితంగా కలుసుకోవాల్సిందే. ఈరోజు ఆధ్యాత్ గురించి అనేక విషయాలు తెలుసుకోవాల్సిందే. ఇంతకీ వాళ్ళిద్దరూ మరెవరో కాదు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత గారు, వారి కోడలైన అక్షత కోటపాటి. మేడం నమస్తే. నమస్తే స్వరూప, హౌ ఆర్ యు? బాగున్నాను మేడం. వెల్కమ్ హోమ్. థ్యాంక్ యూ మేడం. హలో అక్ష. బాగున్నాను. ఆధ్యాత్ గురించి చాలా విషయాలు చెప్పాలి మేడం. మీ ఇద్దరిని అడిగి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక రకాలైన వెల్నెస్ ప్రోడక్ట్స్ని మనం ఇప్పుడు చూసాము. మేడం, మీరు ఒక బ్యూరోక్రాట్, పాలిటీషియన్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. నిజంగా మీరు చేయాలనుకుంటే అనేక రకాలైన బిజినెస్లు ఉన్నాయి. అయినా సరే మీరు ఈ ఆధ్యాత్మ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? స్వరూప, నువ్వు చాలా పెద్ద క్వశ్చన్ అడిగావు. సో ఐ విల్ బి వెరీ బ్రీఫ్. అట్లీస్ట్ ప్రతి ఒక్కరికి లైఫ్లో, ఇంతకుముందు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా చెప్పేదాన్ని, ఎవ్రీబడీస్ జర్నీ ఈజ్ అబౌట్ సంథింగ్. మా జర్నీ కూడా ఇట్ ఈస్ అబౌట్ సంథింగ్. ఇట్ ఈస్ లైక్ వెన్ యూ థింక్ ఏదన్నా చేయాలి అని అనుకున్నప్పుడు ప్రజలకి ఏది ప్రయోజనం అవుతుంది, మనకి దేవుడు అన్ని రకాలైన సంతోషం ఇచ్చాడు. సో ఆ సంతోషాన్ని, ఆ హెల్త్ని, ఆ కాన్షియస్నెస్ని ప్రతి ఒక్కళ్ళలో పెంచి, ఎందుకంటే హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ అన్నారు. సో ఎప్పుడు కూడా బాడీ ఎంత హెల్దీగా ఉంటే థాట్స్ కూడా అంత రిఫ్రెషింగ్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ అన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బికాస్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ పొల్యూషన్లో, ఈ పరిస్థితుల్లో కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కువైపోయింది. అండ్ రెండోది, మనకు ఒరిజినల్స్ దొరకట్లేదు. అన్నీ కూడా ఎవ్రీ ప్రోడక్ట్ వి బై, చివరికి యాపిల్స్, ఆరెంజెస్ కూడా కొన్నప్పుడు దాన్ని కడగడానికి స్పెసిఫిక్గా మనం వాటర్స్ వాడవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ పెస్టిసైడ్స్ అవి వాడడం వల్ల అన్నీ కూడా కంటామినేటెడ్ అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో మనం హెల్దీ ఫుడ్ ఎలా ఇవ్వాలి, వాట్ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు ద ప్లానెట్ అన్నది చూస్తే, గ్రీన్ ప్లానెట్కి మనం కాంట్రిబ్యూట్ చేయగలిగేది వెల్నెస్ మాత్రమే. మనుషుల్లో ఒక మంచి హెల్త్ కాన్సెప్ట్ తోటి మంచి ప్రోడక్ట్ తీసుకురావాలని అనుకున్నాం. మేము అనుకున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎంపీగా ఉన్నప్పుడైతేనే, వేరు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏవైతే యూఎస్పీ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ మనం కూడా, నువ్వు కూడా చాలా చోట్లకి ట్రావెల్ చేసి ఉంటావు, నువ్వు కూడా చూసుంటావు. అదే ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళినప్పుడు పర్ల్ గార్లిక్, షీలాజిత్, సాఫ్రాన్, అక్కడ పుల్వామాలో సాఫ్రాన్ ఫార్మర్స్ చాలా బ్రహ్మాండంగా పండిస్తారు. సో మన దగ్గర నుంచే చాలామంది ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకుని ఈ ప్రోడక్ట్స్ వాళ్ళవని చెప్పుకునే పరిస్థితి ఉంది. అట్లాంటిది మన ఫార్మర్స్కి మన ద్వారా గెయిన్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మంచి ప్రోడక్ట్స్ అందించాలి. అండ్ స్పైసెస్ అయితే ఎవ్రీబడి వాడే ప్రోడక్ట్స్. అండ్ టర్మరిక్ మనం చూస్తున్నాం, ఇప్పుడు చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఎల్లో కలర్, కానీ అందులో కుర్కుమిన్ లెవెల్స్ ఉండవు.
సో అది దానివలన ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. సో ఇవన్నీ ఆలోచించి మోస్ట్ అంటే చెప్పాలంటే ఆర్గానిక్ అని పూర్తిగా చెప్పలేకపోయినా ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మేము ప్రొక్యూర్ చేసి ఇవ్వాలని చెప్పి తలుచుకోవడం అయింది. అప్పుడు పేరు ఏది పెట్టాలంటే వీ థాట్, బికాజ్ అక్ష వాజ్ ఆల్వేస్ స్పిరిచువల్, యూత్ని స్పిరిచువల్గా గైడ్ చేయడం వాటిలో ఎప్పుడు ఫస్ట్ నుంచి షీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ దట్ గత 5 yearsగా. సో వీ విల్ గివ్ ఇట్ అ స్పిరిచువల్ నేమ్ అని అనుకున్నప్పుడు చాలా నేమ్స్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఆద్య అన్నది మా కంపెనీ పేరు కూడా. ఇప్పుడు మా హస్బెండ్ ఆద్య ఇన్వెస్ట్మెంట్స్, ఆద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లాగా ఆద్య ప్రోడక్ట్స్ మాకు ఉన్నాయి. అండ్ మేము చాలా ప్రేమగా ఆద్య అన్న పేరు మాకున్న గోశాలకు కూడా పెట్టుకున్నాం. సో ఆధ్యాత్ అని చెప్పి మేము ఫైనల్లీ డిసైడ్ చేసి ఆధ్యాత్గా నిర్ణయించడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డజంట్ మ్యాటర్, మనీ అన్నది డబ్బులు అన్నవి ఏం చేసినా వస్తాయి, ఏ బిజినెస్లోనే వస్తాయి. కానీ ఇది అంత ఫాస్ట్గా వెళ్ళకపోవచ్చు బికాజ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ప్యూరెస్ట్ ప్రోడక్ట్స్ చేసినప్పుడు. సో వీఆర్ నాట్ వరీడ్ ఏంటంటే ఇంకా స్లోగా వెళ్తుందా అని అట్లా మేము ఆలోచించాం. వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడంలోనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ఫ్యాక్ట్, అండ్ వీఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ పీపుల్ టు టేక్ వెల్నెస్ ప్రోడక్ట్స్. అక్షత, మీరేమో చూస్తే ఇంత చిన్న ఏజ్, చూడ్డానికి ఒక సాధ్విలా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఆధ్యాత్ ఫౌండర్ మీ అత్తమ్మ అయితే దాంట్లో మీరు చక్కగా ట్రావెల్ చేస్తున్నారు. అసలు ఆధ్యాత్తో మీ జర్నీ గురించి చెప్పండి. To begin with, Akka, I started learning her research. She has a lot of research. చాలా తెలుసు అంటే నాకు అసలు కుకింగ్ తెలీదు. అత్తమ్మ డస్ రియల్లీ గుడ్ కుకింగ్. సో ఐ యూస్ టు అండర్స్టాండ్ వాట్ షీఈస్ మిక్సింగ్ అండ్ హౌ షీఈస్ మిక్సింగ్. Point is, she also believes in Ayurveda. Coming from tribal background and all also, she believes in medicine from nature. ఇప్పుడు ప్రకృతి నుంచి తీసుకున్న నేచర్ నుంచి వచ్చిన మెడిసిన్తో we heal faster and that healing will stay forever also. లైఫ్ టైం ఉండే హీలింగ్నే కదా మనం కావాలనుకునేది. దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి కదా లైఫ్ స్టైల్లో. హౌ మాకు దొరుకుతుంది, మనందరికీ దొరుకుతుంది, బట్ అంత కాంటాక్ట్ లేని వాళ్ళకి, అంత విచక్షణ శక్తి లేని వాళ్ళకి హౌ విల్ దే గెట్? అలా అంత టైం లేని వాళ్ళకి, అంత ఎనర్జీ లేని వాళ్ళకి వీఆర్ మేకింగ్ ఇట్ ఈజీ. సో వీ థాట్ దిస్ హ్యాస్ టు గో ఫార్వర్డ్ టు మెనీ ఫ్యామిలీస్ అండ్ మెనీ హౌస్ హోల్డ్స్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళే ఫ్యూచర్ కాబట్టి వీ హ్యావ్ టు అట్లీస్ట్ గివ్ బెటర్ గుడ్ హెల్త్. సో వీ స్టార్టెడ్ దేర్ అక్క. ఎక్కడ ఏ ప్రోడక్ట్ అయితే ఒరిజినల్గా దొరుకుతుందో అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి తీసుకొస్తారు. ఆధ్యాత్లో అవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. గీతా మేడం, మీరు చెప్పండి, ఆధ్యాత్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? శ్రీనగర్ నుంచి వీఆర్ గెటింగ్ పర్ల్ గార్లిక్, వీఆర్ గెటింగ్ సాఫ్రాన్, అండ్ వీఆర్ గెటింగ్ షీలాజిత్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అది హిమాలయాస్లో తప్పితే ఇంకెక్కడ దొరకదు. అండ్ వీఆర్ గెటింగ్ డ్రై ఫ్రూట్స్, మామ్రా బాదం, and we are getting pista, we are getting walnut, we are getting blueberries, blackberries, dry fruits, and dry fruits anni Kashmir nunchi we are procuring. And when it comes to spices, Kerala is the best. Akkada kuda konni farms of 300-400 acres farms nunchi we are getting cardamom, the best cardamom, cloves, and ee chekka, dalchin chekka, tarvata jajikai, jajupatri, ఇవన్నీ అక్కడి నుంచి, యాలకులు, ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పసుపు మన ఏరియాలోనే, మన అరకులో ఆర్గానిక్ పసుపు పండిస్తున్నారు. సో మన ఏరియాలో అరకు అంటే అరకు ప్రాంతం అనే కాదు, మొత్తం బెల్ట్ అంతా, పర్టికులర్లీ వేర్ దే డోంట్ యూస్ పెస్టిసైడ్స్, ఆ ఆర్గానిక్ పసుపు తీసుకుంటున్నాం. అండ్ అందులోంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయండి, కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేయండి తీసుకుని మనం వీఆర్ గెటింగ్ దట్. అండ్ అనకాపల్లి, రాజమండ్రిలో కూడా బెల్లం చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు అది ఓన్లీ ట్రేడింగ్ ప్లేస్ అని. నో, యూ హ్యావ్ ఆ బెల్లము, ఆ బట్టీలు ఉంటాయి అక్కడ. సో వాళ్ళు మనకి ఇన్ఫ్యూజ్డ్ బెల్లం కూడా మనం కావాలన్నట్టు, అంటే మనం ఈ సొంటి, మిరియాలు, తర్వాత యాలకులు వేసి ఇన్ఫ్యూజ్ జారిగా అడుగుతున్నాం కొన్ని, అవి ఇస్తున్నారు. ఎందుకంటే చాలామందికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఇవి కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం ఉంది. ఇంకా మన ఇంట్లో చూడాలంటే మీరు తాగేది ఎప్పుడు కూడా మీకు వచ్చేది, మేము ఎప్పుడు వీ ప్రిఫర్ ఆ ఇన్ఫ్యూజ్డ్ బెల్లం. సో బెల్లం, ఒరిజినల్ బెల్లం అన్నది ఆ బ్లాక్ కలర్లో మేము ఇచ్చే బెల్లం, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ వాట్ యూ గెట్ ఇన్ ద మార్కెట్స్. సో బెల్లం అన్నది అక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం. అండ్ లీస్ట్ బట్ నాట్ ద లాస్ట్, ఇట్ ఈస్ లైక్ అరకు కాఫీ కానీ, జీసీసీ ప్రోడక్ట్స్ కానీ వీ అక్వైర్ ఫ్రమ్ జీసీసీ అండ్ వీ అక్వైర్ ఫ్రమ్ అరకు ఫార్మర్స్ ఆల్సో. ఆ కాఫీ బీన్స్, కాఫీ పౌడరు,
పెప్పర్, బికాజ్ ఇంటర్ క్రాప్గా పెప్పర్ కూడా పండిస్తారు అక్కడ. సో పెప్పరు అండ్ డిఫరెంట్ థింగ్స్, అంటే కారము, మొరింగా పౌడర్, అశ్వగంధ వీఆర్ ఎక్వైరింగ్ ఫ్రమ్ విమెన్ సెల్ఫ్ గ్రూప్స్. అవి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న విమెన్ సెల్ఫ్ గ్రూప్స్ కొంతమందిని తయారు చేసాము. సో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆనియన్ పౌడర్, అశ్వగంధ, మొరింగా పౌడర్, తర్వాత అలోవెరా జెల్, వాళ్ళు దే ఎక్స్ట్రాక్టెడ్ దెమ్సెల్ఫ్ అండ్ దే మేక్ ఇట్ అండ్ దే గివ్ అనమాట. ఎందుకంటే అలోవెరా జెల్ కూడా ఇప్పుడు చాలా వరకు వచ్చి మార్కెట్లో వచ్చేదంతా కూడా ఫేక్. సో వీ గెట్ ద ప్యూర్ వైట్ అలోవెరా జెల్, డైరెక్ట్గా అలోవెరా నుంచి ఎట్లా అయితే తీస్తారో వితౌట్ యాడింగ్ ఎనీ ప్రిజర్వేటివ్స్. సో షెల్ఫ్ లైఫ్ కూడా ఏంటంటే తక్కువ ఉంటుంది ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వాడకపోవడం వల్ల. మాకు పర్వాలేదు ఉంటుంది అనుకుంటున్నాం, బట్ వీ టెల్ అవర్ కస్టమర్స్ టు ఫినిష్ ఇట్ ఇన్ 2 months. ఎందుకంటే బికాజ్ వీఆర్ గివింగ్ ద ఫ్రెష్ వన్, వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్. సో ఇట్లా విమెన్ హెల్ప్ గ్రూప్స్ని కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. అండ్ వీఆర్ డూయింగ్ ఆల్ దిస్ టుగెదర్. మేడం, మొత్తానికి చాలామంది సినీ సెలబ్రిటీస్ శిలాజిత్ గురించి, వేర్వేరు ప్రోడక్ట్స్ గురించి కూడా బాగా ఆధ్యాత్మని అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇంత హెల్దీ ప్రోడక్ట్సా? ఎలా రీచ్ అయ్యారు మీరు సెలబ్రిటీస్ని వీళ్ళందరినీ? అంటే నార్మల్లీ ఇవన్నీ అందరూ వాడతారు. ఇట్స్ లైక్ బికాస్ దిస్ ఇస్ హెల్దీ బేసికల్లీ. ఎవ్రీబడి నార్మల్లీ బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎనర్జీ అవసరం. వెన్ దే నీడ్ ఎనర్జీ, దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ దే లుక్ టువర్డ్స్. ఇంతకుముందు కూడా వాళ్ళందరూ తెప్పించుకుని ఉంటారు కాశ్మీర్ నుంచి, వాటి నుంచి చాలామంది తెప్పించుకుంటారు. బట్ అవైలబిలిటీ ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు ఎనీబడి విల్ యాక్చువల్లీ చూస్ దట్. సో చాలామంది దే చూస్ దట్ బికాస్ ఇప్పుడు శిలాజిత్, బేసికలీ శిలాజిత్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ హ్యాస్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్, ఇట్ ఈస్ ఇమ్యూన్ అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అండ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇట్ ఈస్ యాంటీ ఏజింగ్. మీ స్కిన్ డెవలప్ అవుతుంది, పర్టికులర్లీ ఫర్ విమెన్ హూ ఆర్ యాక్చువల్లీ నియరింగ్ మెనోపాజ్ ఆర్ వాట్, వాళ్ళకి కూడా దిస్ విల్ వర్క్ యాజ్ అ మిరాకిల్ మెడిసిన్. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బాడీలో చేంజెస్ ఉంటాయి అండ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఇంత మిరాకిల్ మెడిసిన్ ఇంత తక్కువకి, అంటే వీ హ్యావ్ 1800 అనుకోండి, 10 grams 1800 అంటే ఇట్ విల్ కమ్ ఫర్ 1 month. సో ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ ఎట్ ఆల్. ఒక్క ట్యాబ్లెట్ కొనుక్కున్న ప్రైస్ కూడా కాదు, ఇఫ్ దే థింక్ అబౌట్ ఇట్ ఇన్ దట్ వే. సో హెల్త్ కోసం ఇది కూడా మనం చేయలేము అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. సో 90% పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దిస్ బికాస్ దే ఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. ఈవేళ మార్నింగ్ కూడా ఒకళ్ళిద్దరు కాల్ చేశారు నాకు, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి, అసలు చాలా బాగా ఫీల్ అవుతున్నాం అని. అంటే చెప్తున్నాను, ద వే ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ పబ్లిక్, ఇట్ ఈస్ వర్కింగ్. వీ గెట్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ కాబట్టి వీ ఫీల్ దట్ ఇట్స్ అ మిరాకిల్ మెడిసిన్. మాకు తెలిసింది మేము చెప్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ, బట్ మాకు తెలిసింది చెప్తున్నాం. సో ఇట్ ఈస్ గుడ్. ఎవ్రీబడి ఈస్ రీచింగ్ అవుట్ టు అస్. వీ ఫెల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వీ ఫీల్ వెరీ హ్యాపీ టు సర్వ్ ఎవ్రీబడి ఇన్ దిస్ మేనర్. ఈ రోజుల్లో అమ్మ అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా కనిపించట్లేదు ఈ జనరేషన్లో. కానీ మీరేమో అత్తమ్మ అడుగుజాడల్లో నడుస్తున్నాను అని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఇంతకీ మీరే ఇంత చిన్న ఏజ్లో ఉన్నారు, మీరు యూత్ని సనాతన మార్గంలోకి నడిపించడం ఏంటి, స్పిరిచువల్ వేలోకి ఎలా తీసుకొస్తున్నారు? ఎందుకంటే నేను మీ ఇన్స్టాగ్రామ్ చూశాను, అన్నీ కూడా అసలు డివోషనల్గా స్పిరిచువల్గా కనిపిస్తున్నాయి వీడియోస్. మీ గురించి చెప్పండి అక్ష. పర్టికులర్గా స్పిరిచువాలిటీ సైడ్ డ్రైవ్ చేయాలని అనుకోలేదక్క. ఐ వాంటెడ్ దెమ్ టు రియలైజ్ దట్ ఇది కాన్సిక్వెన్సెస్ ఎక్కువ, ఇది కాన్సిక్వెన్సెస్ తక్కువ. అండ్ వాట్ ఈస్ యూ గోయింగ్ టు చూస్ యాజ్ అ పేరెంట్? ఇఫ్ యూర్ దేర్, వాట్ డూ యూ వాంట్ యువర్ చిల్డ్రన్స్ టు చూస్, యూ చూస్ దట్ అని చెప్పడం స్టార్ట్ చేశాను. సో వీ స్టార్టెడ్ దేర్ అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ యాజ్ ఐ స్పీక్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఇఫ్ ధర్మ ఈస్ కమింగ్ అవుట్. దట్స్ వాట్ everyone calls it. So I don't name it as Sanatan Dharma. I don't name it as spirituality. I would say you have to have a lifestyle where you're appreciated, you're respected. And for that, your behavior, your discipline has to come in forward. And ivanni malli Sanatan Dharma cheptundi. All these are coming from Vedas. And then we started, okay, if this is the case, if you're relating to what I'm saying, understand this is already said. It already mana పూర్వీకులు చెప్పేశారు మనకి. And we just have to realize that it is in us. అనేది we started. That's how we are there. మీరు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నారా? Yes అక్క. అంటే భక్తి ఎక్కువ? చిన్నప్పుడు యాక్చువల్లీ లేదు. ఐ వాజ్ అ వెరీ అల్లరి పిల్లని. ఐ యూస్ టు బీ వెరీ యాడమెంట్ లైక్ దట్. ఆ తర్వాత పప్పా పాస్డ్ అవే. దెన్ ఐ గాట్ ఇన్ టు దిస్ స్పిరిచువల్. ఐ హ్యాడ్ 2 options, స్పిరిచువాలిటీయా లేకపోతే పబ్స్కి వెళ్ళడమా, ఒకటి దేవుడా లేకపోతే వదిలేయడం అన్న టైంలో ఐ చోజ్ దిస్. దేవుడిని పట్టుకొని ఐ ట్రావెల్ దాట్ వే. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ సేయింగ్, ఓకే, యూ కెన్ ట్రస్ట్ హిమ్.
something, there is some energy in you and you have to trust it. And పర్చూరి వారింటి కోడలైన తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? అహం బ్రహ్మస్మి. బికాజ్ ఇక్కడ అందరూ ఏది ప్రాక్టీస్ చేస్తారంటే గాడ్ ఈజ్ విత్ అస్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. వీ డోంట్ సే దట్ ఎక్కడో దేవుడు ఉన్నాడు మనం వెళ్ళాలి దండం పెట్టుకోవాలి మనం ఇస్తేనే దేవుడు. వీ డోంట్ పుట్ అ ట్రాన్సాక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ భక్త్. సో ఇన్ దిస్ ఫ్యామిలీ ఇట్స్ లైక్ వీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అస్ అండ్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతోనే ఉన్నాడు అనుకుంటా బిలీవ్ చేసేవాళ్ళం మేము. సో that is a difference that I have as before Parchuri I used to do a lot of pujas, but after Parchuri I started self care, because if you care yourself the God is with you. మేడం, మీరు ఒక పాలిటీషియన్గా చాలా అగ్రెసివ్గా ఉండేవారు, గట్టిగా మాట్లాడుతుండేవారు, అన్నిటి గురించి కొట్లాడుతూ ఉండేవారు. కానీ మీలో నాకు ఇప్పుడు చాలా చేంజ్ కనిపిస్తుంది. అంటే అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. ఏంటి, ఎలా మిమ్మల్ని మీరు మార్చుకున్నారు? మార్చుకోలేదు, పొలిటీషియన్గా అలాగే ఉంటాను. ఓకే. సో ఎవ్రీ లైఫ్ స్టైల్లో ఏదైనా మార్పు వచ్చిందా? లైఫ్ స్టైల్లో ఏమీ ఆధ్యాత్మిలో ఏదైనా మార్పు తీసుకొచ్చిందా? అలా ఏం లేదు. ఐఎమ్ వాట్ ఐ యామ్. ఇంతకుముందు కూడా నేను ఇలాగే ఉండేదాన్ని, కానీ పొలిటికల్గా అలా ఉండడం రైట్. యూ హ్యావ్ టు బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అన్నారు. అట్లాగా పొలిటికల్గా ఇఫ్ యు ఆర్ నాట్ అగ్రెసివ్, ఇఫ్ యు ఆర్ నాట్ దట్ క్వశ్చనింగ్ టైప్, ఎవ్రీబడి విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. వల్నరబిలిటీ అన్నది పాలిటిక్స్లో ఉండకూడదు. వెన్ ఇట్ కమ్స్ టు హోమ్, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఒక వైఫ్గా, ఒక పేరెంట్గా, అంటే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా వంట చేసేదాన్ని. ఐ లవ్ టు కుక్. అండ్ పిల్లలకి ఇప్పటికీ కూడా నేను వండింది ఎంతమంది ఉన్నా కూడా, ఎంతమంది మెయిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి నేను వండిందే నచ్చుతుంది. సో దే మేక్ షూర్ దట్ ఐ కుక్ అట్లీస్ట్ 1 dish per day. సో ఇప్పటికి మమ్మీ కుక్ ఒకటి ఉంటుంది, అది ఉంటేనే ఏం వండావో అని అడుగుతాడు తేజ, ఉంటేనే తింటాడు. సో అట్లాగా దే హ్యావ్ టుడే ఆల్సో దే హ్యావ్ దట్ స్పెసిఫికేషన్. ఇంతకుముందు కూడా అదే ఉండేది, కానీ మై పర్సనల్ లైఫ్ నెవర్ యూస్ టు బీ ఎక్స్పోజ్డ్ ఇన్ ద పొలిటికల్ లైఫ్. పొలిటికల్ లైఫ్ వాజ్ డిఫరెంట్ అండ్ పర్సనల్ లైఫ్ వాజ్ డిఫరెంట్. మీరు చూస్తే ఇఫ్ యూ రిమెంబర్, మై హస్బెండ్ వాజ్ నెవర్ విజిబుల్ విత్ మీ ఎనీవేర్. పాలిటిక్స్లో మా హస్బెండ్ ఎప్పుడు చూసుంటారు, ఎందుకంటే తను హీ డజంట్ ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్. చాలామంది హస్బెండ్స్ లాగా వైఫ్ వెనకాల తిరిగే హస్బెండ్ లాగా ఉండరు. హీ హ్యాస్ హిజ్ ఓన్ సెట్ ఆఫ్ లైఫ్. అండ్ ఏదైనా ఫంక్షన్స్ అవి ఇంట్లో ఉన్నప్పుడు తప్పితే అదర్వైజ్ హీఈస్ నెవర్ టు బి షోన్. అట్లాగా వీ డివైడ్ అవర్ లైఫ్ ఇంటూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం ఎలా బిహేవ్ చేయాలో అలా ఉంటాం. ఫిజికల్గా అంటావా, ఐ వాంటెడ్ టు గెట్ ఫిట్ మై సెల్ఫ్, బికాజ్ మళ్ళీ అదే చెప్పాను ఏంటంటే హెల్దీ మైండ్. సో ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హెల్దీ మైండ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హెల్దీ బాడీ. టు హ్యావ్ ఎ హెల్దీ బాడీ వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్. నాకు కొంచెం షార్ట్ గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్లో ఐ థాట్ ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ మై వెల్నెస్ ఆల్సో. అండ్ తను చెప్పినట్టు మన బాడీయే టెంపుల్. సో ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద బాడీ, మనం బయట చూసినా కూడా ప్రయోజనం లేదు, బయట ఎలా ఏం చేసినా. సో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, విమెన్ దాని గురించి వచ్చినప్పుడు ముందు ఇంట గెలిచి రచ్చకెక్కమన్నారు. సో ఇంట ఎప్పుడు గెలిచాను కాబట్టే రచ్చలో అంత పొలిటికల్గా అంత అగ్రెసివ్గా ఉండగలిగాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి కూడా టైం ఇస్తున్నాను, బికాస్ టైం ఇచ్చారు భగవంతుడు కూడా, అట్లా టైం ఇచ్చారు నాకు. సో ఐఎమ్ ఏబుల్ టు గివ్ మోర్ టైమ్ టు ద ఫ్యామిలీ ఆల్సో. కానీ ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా మళ్ళీ అదే అగ్రెసివ్లో మాట్లాడతాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఇష్యూ బేస్డ్గా మాత్రం పార్లమెంట్లో ఐ స్టూడ్ ఫస్ట్. నిజమే. 2014 to 19 I was the MP who asked most number of questions, 98% attendance and most number of debates without party support. That is the point. అక్ష, పెళ్ళికి ముందు మీ అత్తగారి గురించి అలాగే ఈ ఫ్యామిలీ గురించి మీరేం విన్నారు? ఎందుకంటే ఆవిడ ఒక స్ట్రాంగ్ విమెన్, చూస్తూనే ఉన్నారు కదా, ఇండిపెండెంట్ లీడర్, ఎవరి మీద డిపెండ్ అయ్యే రకం కాదు. మీకు తెలిసిందేంటి? అదే విన్నానండి. చాలా స్ట్రాంగ్ ఉమెన్ మీ అత్తమ్మ. ఆర్ యూ ఏబుల్ టు ఫేస్? నీకు అంత తనకున్నంత నాలెడ్జ్ ఉండదు కదా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అత్తమ్మతో, తొందరపడి ఏదైనా అనకు. అక్కడ షీఈస్ అ బ్యూరోక్రాట్ ఒకప్పుడు. బీ వెరీ కేర్ఫుల్ అని చెప్పి పంపించారు చాలా స్ట్రిక్ట్గా. బట్ దెన్ అత్తమ్మ వాజ్ వెరీ కైండ్ దట్ వే. ఏం నేర్చుకున్నారు మీరు ఆవిడ నుంచి? ప్రస్తుతానికైతే మాట్లాడడం నేర్చుకుంటున్నాను, తినడం నేర్చుకుంటున్నాను. ఐ యూస్ టు ఈట్ వెరీ లెస్. ఓకే. బట్ ఆల్సో ఆధ్యాత్ ప్రోడక్ట్స్ అగైన్. మై లైఫ్ స్టైల్ చేంజ్డ్ కదా ఇక్కడికి వచ్చిన తర్వాత. యా, బట్ అదర్ రోజుకి ఒక్క మీలే తినేది ఇంతకుముందు, ఇప్పుడు 3 meals తింటుంది. అయినా ఇలాగే సన్నగా ఉంది, కాకపోతే హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా ఫిట్నెస్తో ఉంది అని చెప్పొచ్చు మనం. ఎస్ కదా, అగ్రీ. స్లిమ్ అండ్ ఫిట్.
అక్ష, ఈ రోజుల్లో ఇన్లాస్తో కలిసి ఉండే జనరేషన్ అమ్మాయిలే కనిపించట్లేదు. అలా పెళ్ళైందో లేదో పద మనం వేరే కాపురం పెట్టేద్దాం, వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటున్నారు. మీరేమో ఇలా చక్కగా ఫ్యామిలీ, అత్తమ్మ మామయ్యతో కలిసి ఆడపడుచు హస్బెండ్, చాలా బాగుంది మీ ఫ్యామిలీ. అసలు ఏమనుకుంటున్నారు? కుటుంబ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? ఐ థింక్ అందరు మిస్ అయిపోతున్నారు అక్క. ఆ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అయిపోతున్నారు. చిన్నప్పుడు అమ్మ నాన్న తాతగారు నాయనమ్మ అలా పెరిగాం కదా, సో ఏదన్నా వాళ్ళే నేర్పించారు. ఎవ్రీథింగ్ వాజ్ స్టార్ట్ బై తాతగారు నాయనమ్మ ఓన్లీనో. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ ఐ వాంట్ మై కిడ్స్ టు బీ హ్యావింగ్ నాయనమ్మ అండ్ తాతగారు ఇన్ ద హోమ్, బీ లైక్ ఇది చెయ్యి లెక్కలు రాయి. ఐ వాంట్ దెమ్ టు టెల్ దాట్. I want my Attama to give her knowledge to the kids as well. And I think this generation is very misguided akka ee vishyanlo. వాళ్ళ స్పౌస్ వాళ్ళ పేరెంట్స్ని అంత తొందరగా ట్రస్ట్ చేయరు. కిడ్స్ దగ్గర వచ్చే వన్ ఆఫ్ ద ఫికల్ ఇష్యూ అది. ఐ థింక్ ఇఫ్ కిడ్స్ రిజాల్వ్ అండ్ ఆల్సో దట్ పేరెంట్స్ అండర్స్టాండ్, పెద్దలు కూడా ఓకే ఇప్పుడే నేర్చుకుంటున్నారని మా అత్తమ్మలా కొంచెం సాఫ్ట్గా క్యూట్గా ఉంటే అంటే అత్తమ్మ కోడలు కలిసి ఉండడమే కనిపించట్లేదు, అలాంటిది మీ ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇట్స్ ఆల్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అక్క. See, and I have given her freedom. she gave me freedom. She's teaching me do this like this, understand. అంటే తను ఈ టెల్లు అని చెప్తున్నారు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పట్లేదు నాకు. సో ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీ పాసిబుల్ వే అండ్ గోయింగ్ దట్ వే. సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఈవెన్ ఇన్లాస్ సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఈవెన్ డాటర్ ఇన్లాస్ కెన్ డూ దట్. గుడ్డిగా నమ్మాలి ఫస్ట్. యూ షుడ్ ఏబుల్ టు బి ట్రస్ట్ ఈచ్ అదర్ అండ్ ఐ థింక్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఇన్ దట్. మేడం, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ముగ్గురు అంటారేమో అనుకున్నాను. ఇద్దరు కూతుళ్ళు. కోడలే కూతురే ఫ్రాంక్లీ చెప్పాలంటే. బట్ ఈ రోజుల్లో చాలామంది నాకు కూతురు లాంటి కోడలు కావాలంటున్నారు. మాట్లాడడం అది చాలా సులువు. బట్ ఐ థింక్ కోడలు అన్నది ఎప్పుడు కూడా కోడలు రోల్ ఈజ్ డిఫరెంట్, కూతురు రోల్ ఈజ్ డిఫరెంట్. కూతురు ఇక్కడికి వస్తే గారం చేస్తుంది, పని చేయదు, ఏమీ చేయదు. బట్ కోడలు అట్లా షీ హాస్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ తేజ్, ఐ వాంట్ ఎ డాటర్ ఇన్ లా హూ విల్ బీ ఎ ఫ్రెండ్లీ డాటర్ ఇన్ లా. ఎందుకంటే అత్తగారితోటి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ ఆ ప్రేమ, ఫస్ట్ యూనో కూతురికి చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెరిగింది కాబట్టి ఒక మాట తిట్టినా పడుతుంది, కొట్టినా కూడా షీ డజంట్ కేర్, బికాజ్ మమ్మీ కదా, మమ్మీ చెప్పకపోతే ఇంకెవరు చెప్తారో అనుకుంటారు. బట్ అత్తగారు వెళ్ళి కొడితే ఊరుకుంటుందా కోడలు? కరెక్ట్. సో ద రోల్స్ ఆర్ డిఫరెంట్. యాజ్ అ మదర్ ఇన్ లా ద రోల్ ఈజ్ డిఫరెంట్, యాజ్ అ మదర్ ద రోల్ ఈజ్ డిఫరెంట్. మదర్గా నేను చెప్పినంత హార్ష్గా మదర్ ఇన్ లాగా నేను చెప్పలేను. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే దిస్ ఇస్ అ సాఫ్టర్ రోల్. మదర్గానే హార్డ్ రోల్. నేను తేజ్కి చెప్పినంత గట్టిగా, ఐ మీన్ వాళ్ళ హస్బెండ్కి చెప్పినంత గట్టిగా తనకు చెప్పలేను. బికాస్ తనకైతే గట్టిగా చెప్తా, నువ్వు ఇట్లా చేయొద్దు ఇట్లా చేయని. తనకైతే లేదు నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పడం కూడా చాలా సాఫ్ట్గా చెప్పాలి. ఎందుకంటే దే ఫీల్ బ్యాడ్ సమ్ టైమ్స్, యూనో, అమ్మో నన్ను ఇలా అనేసారు, నన్ను ఇలా తిట్టేశారు అని అనుకోవచ్చు. సో ఐ డోంట్ టెల్ దట్ హార్ష్ వే. సో అందుకని కూతుర్లా కోడలను నేను ఒప్పుకోనది. ఐ వాంట్ ఎ గుడ్ ఫ్రెండ్లీ కోడలు who will give that sort of respect to the family, will keep up the respect of the family, and not only that will be loved by everybody. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అమ్మాయి మమ్మల్ని అందరినీ ఒక తల్లిలా చూస్తుంది. నేను తనకు ఒకటే చెప్పాను. 2 things I told her when I accepted her. One is I'm accepting you because my son likes you. Point number 1. Point number 2 is I believe that with all your knowledge you will keep the family together and be loved by everybody. That is what I want. అంతే, అంతకు మించి తన నుంచి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే we have our own life, we have our own platforms, we don't need anybody to bring separate thing to మన ఇంటికి ఏదో తీసుకురావాలి కోడల నా ఆలోచన మనకి ఎప్పుడు లేదు. సో ఎవ్రీథింగ్ we said we'll take care. Only thing is we want them to have a good life. అండ్ ఏ అత్తగారి కన్నా అదే కావాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే మన బిడ్డ సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉన్నట్లు లెక్క. ఇఫ్ హీఈస్ హ్యాపీ వీఆర్ హ్యాపీ. అలాగే కూతురు ఇఫ్ దే ఆర్ హ్యాపీ వీఆర్ హ్యాపీ. మా అమ్మాయికి కూడా అదే చెప్తా, నువ్వు మీ ఆయనతో దెబ్బలాడితే మా ఇంటికి రాకు, మై డోర్స్ ఆర్ క్లోజ్డ్. యూ కెన్ కమ్ ఓన్లీ ఇఫ్ యూఆర్ కమింగ్ విత్ యువర్ హస్బెండ్ అని దానికి క్లియర్గా చెప్పా. ఫస్ట్ పెళ్ళి అయినప్పుడే చెప్పా. అంటే తను తప్పు చేస్తాను, తను తప్పు చేస్తే అప్పుడు చూద్దాం, నువ్వు దెబ్బలాడుకుంటూ వస్తే మాత్రం అసలు లేదు, దెర్ ఇస్ నో ఆపర్చునిటీ అని. ఇప్పటికి పాప పెళ్ళి 3 years అయింది. వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకున్నట్టు కూడా నాకు చెప్పలేదు. ఒకవేళ దెబ్బలాడుకోకుండా ఉండరు, ఏదో ఒకటి ఉంటుంది పిల్లల మధ్యన, బట్ దే డోంట్ టెల్ ఎనీథింగ్ బికాస్ దట్ ఈస్ వాట్ వీ ట్రైన్ దెమ్ టు బీ. ఏంటంటే ఏ గొడవైనా సరే భార్యాభర్తల మధ్యన 4 గోడలు దాటిందంటే రచ్చ అవుతుంది. ఆ 4 గోడలు దాటకూడదు. ఇట్ షుడ్ బీ బిహైండ్ దట్ 4 walls అండ్ దే షుడ్ రిజాల్వ్ ఇట్ దెమ్సెల్ఫ్. అలా ఉన్నప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఇంట్లో కూడా అంత పీస్ఫుల్గా ఉంటుంది. మూడ్ నీడ్ నాట్ బీ క్యారీడ్ కదా. ఎస్ మేడం.
ఒకళ్ళు కొట్టుకొని మళ్ళీ బయటకు వచ్చా 3 క్యారీ ఫార్వర్డ్ అయితేనే ప్రాబ్లం. 3 క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ యాక్చువల్లీ వీ మిస్. అందరూ కలిసి ఉండడానికి అదొక్కటే ఇంపార్టెంట్. ఏంటంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టు. అక్షత, మీ స్టాల్కి వచ్చి ఆధ్యాత్మ ప్రొడక్ట్స్ గురించి నేను వీడియో చేశాను. ఆ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఆధ్యాత్మ ప్రొడక్ట్స్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఫైనల్గా ఆధ్యాత్మ గురించి మీరు ఏం చెప్తారు? ఆధ్యాత్ ఈజ్ వన్ వే టు అ హెల్దీ లైఫ్ స్టైల్ అక్క. సో మనము మన ఫౌండేషన్లో ప్రాపర్ హెల్త్ లైఫ్ స్టైల్ పెడితే ఐ థింక్ మన డైలీ లైఫ్ స్టైల్ కూడా బెటర్ అవుతుంది. దట్స్ వై యూ షుడ్ చూస్ ఆధ్యాత్ అని కూడా అంటాను. బట్ దెర్ ఆర్ 2 ways టు బుక్ ఆధ్యాత్, ఎనీ ఆధ్యాత్ ప్రోడక్ట్. దట్ ఈస్, one is to go to website www.adhyatglobal.com, and another one is to call or message or WhatsApp +916309131213. ఐ థింక్ మీరు మెసేజ్ చేసినా మా టీం మొత్తం మీకు రివర్ట్ అయ్యి దే విల్ డూ వాట్ ఎవర్ ఈజ్ నెసరీ. పాలిటిక్స్లో కొత్తపల్లి గీత ఎలా ఒక బ్రాండ్గా మారారో, అలాగే సోషల్ మీడియాలో అక్షత కోటపాటి ఎలా ఒక సోషల్ మీడియా ఐకాన్గా మారారో, అలాగే వెల్నెస్ ప్రొడక్ట్స్ విషయంలో కూడా ఆధ్యాత్ అలాగే బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకుంటుందని మేమైతే ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ టు యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అక్షత. థ్యాంక్ యూ స్వరూప.